నేరల్ల ప్రాథమిక హై స్కూల్ను విజిట్ చేసి ఇలా పాఠశాలలో విద్య ఏ విధంగా విద్యార్థులకు అందుతుంది, వారికి మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం కోసం ఈరోజు విజిట్ కార్యక్రమాన్ని పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని విద్యలో సమూల మార్పులు వస్తే ఏదైనా దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మార్పు రావాలంటే అది విద్యార్థి దశ నుండే రావాలి. విద్యార్థులను సక్రమంగా పోవాలి. విద్యార్థులకు భోజనాలు కావచ్చు, విద్య కావచ్చు, అది సక్రమైన మార్గాలను అందుతూనే ఈ దేశం కావచ్చు, ఈ రాష్ట్రం కావచ్చు అభివృద్ధి పదంలో కావచ్చు ఇలా సక్రమంగా నడిచే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఇవాళ విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని ముందు తీసుకుపోతున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఇలా దానిలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో కూడా డిజిటల్ క్లాసులను ఏర్పాటు చేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థులకు సులభమైన పద్ధతిలో విద్య అందాలి, వారికి అర్థం కావాలి. దాని ద్వారానే విద్యార్థులు వారి నైపుణ్యాన్ని ఇవాళ సమాజానికి చూపెట్టగలుగుతారు అనే ఉద్దేశం కొద్ది ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందాలని ఇవాళ గతంలో నాకు తెలిసి 7 రూపాయలు 8 రూపాయలు గతంలో ఉండేది ఏది డైట్ చార్జ్ తీసుకున్నాం భోజనానికి సంబంధించి. ఇప్పుడు 10 రూపాయల నుండి 11 రూపాయల పెంచిన సందర్భం ఇవాళ విద్యార్థులకు దాని ద్వారా నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అని తెలుసుకున్న ప్రయత్నం కూడా మేము చేసినాం. అందరికీ మాకైతే ఫీడ్బ్యాక్ బాగానే ఉందని మేము చెప్తున్నాం. హెచ్ఎం గారు కూడా చెప్తారు. చిన్న చిన్న సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చారు. ఏంటంటే డైనింగ్ హాల్ ఏదైతే భోజనం విద్యార్థులకు వాళ్ళ ఒక హాల్లో ఏర్పాటు చేసుకొని దానిలో భోజనం పెడితే బాగుంటుందనే ఒక విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు హెచ్ఎం గారు. ఖచ్చితంగా దాన్ని సర్పంచ్ గారు ఇట్లా మేము అందరం కలిసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం. ఇవాళ ఈ అంశాన్ని ఇవాళ నేరాల గ్రామంలో సిరిసిల్ల జిల్లాలో కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం. ఇలా స్థానికంగా ఉండే మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు, కలెక్టర్ గారి దృష్టికి మేము అన్ని తీసుకుపోయి ఈ సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేస్తాం. ఇవాళ విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.